మన సభ్యులందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహదేవ్ వర్మ. గత 6 సంవత్సరాలుగా మినిమం పెన్షన్ 7,500 రూపాయలు చేయాలని ఈపీఎస్ పెన్షనర్స్ తరపున ఎన్ఏసీ నాయకులు, జేఏసీ నాయకులు, పెన్షనర్ అసోసియేషన్లు రాష్ట్రాల వారీగా దేశవ్యాప్తంగా ఆందోళనలు, ర్యాలీలు, నిరాహార దీక్షలు చేస్తూనే ఉన్నారు. కానీ ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చి సుమారు 10 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందన్నట్లు ఈ మినిమం పెన్షన్ ఆ 1000 రూపాయల దగ్గరే ఉంది. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చి ఈపీఎస్ 90 పెన్షన్కు చాలా అన్యాయం చేసింది. కనీసం వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిమాండ్ చేసిన మాటలు కూడా నిలబెట్టుకోలేకపోయింది. దేశవ్యాప్తంగా ఈపీఎస్ 90 పెన్షనర్ల మినిమం పెన్షన్ పెంచాలని గత 8 ఏళ్ళ నుండి సుమారుగా 50 మంది పార్లమెంట్ మెంబర్లు పార్లమెంట్ లోపల, పార్లమెంట్ బయట కూడా మరియు వివిధ సమావేశాల్లో ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఈ మినిమం పెన్షన్ పెంచాలని 2014లోనే హుషారీ కమిటీ మినిమం పెన్షన్ 3,000 రూపాయలు ప్లస్ డిఏ చెల్లించాలని, ఆ తర్వాత హై పవర్ కమిటీ, ఆఖరికి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా రికమెండ్ చేశాయి. గత 10 సంవత్సరాల నుండి అదే 1,000 రూపాయలుగా ఈ మినిమం పెన్షన్ కొనసాగుతుంది. కేంద్రంలో ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చి 10 ఏళ్ళు పూర్తయినా ఈ బీజేపీ ప్రభుత్వం ఈపీఎస్ 90 పెన్షన్ల సమస్యలు ఏమీ పట్టించుకోలేదు. కనీసం ఆ మినిమం పెన్షన్ 1,000 రూపాయలుగా ఉన్న మినిమం పెన్షన్ కూడా పెంచలేకపోయింది. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల ముందు డిసెంబర్ 23 నుండి మార్చి 24 వరకు ఎన్ఏసీ నాయకత్వంలో మినిమం పెన్షన్ 7,500 రూపాయలు ప్లస్ డిఏ మెడికల్ ఫెసిలిటీస్ కల్పించాలని దేశవ్యాప్త ఈపీఎస్ పెన్షనర్లు రామలీలా మైదానంలో ఒక భారీ ర్యాలీ చేసి మరియు జంతర్ మంతర్ దగ్గర నిరాహార దీక్షలో ఆందోళన చేశారు. అయినా ఈ బీజేపీ ప్రభుత్వం కనీసం ఈపీఎస్ 90 పెన్షనర్ల సమస్యలను ఏమీ పట్టించుకోలేదు. ఈ మధ్య జరిగిన జనరల్ ఎలక్షన్లో తిరిగి బీజేపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఎన్ఏసీ నాయకత్వం మొక్కవోని దీక్షతో తిరిగి అదే డిమాండ్లతో కేంద్ర ప్రభుత్వంపై పోరాడడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ సమావేశాలు తేదీ 22/7/2024 నుండి పార్లమెంటులో ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఎన్ఏసీ నాయకత్వం కూడా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జూలై 31/7/2024 నుండి రిలే నిరాహార దీక్షలు, ఆందోళనలు చేయాలని ఏర్పాట్లు చేసుకున్నది. అందులో భాగంగా ఎన్నికల్లో గెలిచిన పార్లమెంట్ మెంబర్లను ఏ స్టేట్కి ఆ స్టేటు ఎన్ఏసీ నాయకులందరూ కలిసి దేశవ్యాప్త ఈపీఎస్ పెన్షనర్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని కోరడం జరిగింది. అదేవిధంగా చిత్తూరు గారు పార్లమెంట్ మెంబరు శ్రీ సిపి జోషి గారిని, కర్ణాటక బెంగళూరు దక్షిణం నుంచి గెలిచిన శ్రీ తేజస్వి సూర్యాజీ గారిని, మైసూరు నుంచి శ్రీ కృష్ణదత్ వడియార్ గారిని, కర్ణాటక బీదర్ నుంచి మీరా కుమార్ గారి అధ్యక్షన అందరూ కలిసి సమావేశం ఏర్పాటు చేసుకొని ఢిల్లీలో జంతర్ మంతర్ జూలై 31/7/2024 జరగబోయే నిరాహార దీక్షలలో పాల్గొనదలిచిన వారి పేర్లు రిజిస్టర్ చేయించుకున్నారు. हमारी मांगे पूरी हो, पूरी कोई नहीं
सरकार के पास है। सरकार लुटा रही है एक तरफ और दूसरी तरफ हमें भूखों मारने के लिए मजबूर कर रही है। सरकार के पास मजबूरी नहीं है। मैं कहता हूँ हमारी मांगे पूरी हो, आप लोग कहिए पूरी हो, पूरी हो। हमारी मांगे पूरी हो, हमारी मांगे पूरी हो, हमारी मांगे पूरी हो। धन्यवाद। जय श्री धन्यवाद पाठक साहब, आप आते हैं तो हम लोग की हिम्मत बढ़ जाती है काफ़ी। अच्छा, हम लोगों की कोई ऐसी बड़ी मांग नहीं है। हमारी मांग तो ये है कि हमको जो है 7,500 रुपये महीना पेंशन डीए और मेडिकल फैसिलिटी दी जाए। जब 2014 में कोश्यारी कमेटी ने ये रिपोर्ट दे दी थी कि आपको जो है 3,000 रुपये महीना पेंशन मिलेगी और उसके बाद आपको डीए मिलेगा, वो अगर लागू हो गई होती तो अब तक तो 8-9 हज़ार रुपये वैसी पेंशन हो जाती। अच्छा, मोदी जी का ये है, मोदी जी ने कई बातें कही। अभी పెన్షన్స్తో నరక యాత్ర అనిపిస్తూ ఉన్నాము. మరి మోడీ గారికి తెలియదా, లేకపోతే అమిత్ షా గారికి తెలియదా, ఆర్థిక మంత్రికి తెలియదా? మన పరిస్థితి ఈ రోజున వృద్ధాప్యంలో ఉన్న ఇద్దరు దంపతులు బతకాలంటే ఈ రోజున ప్రభుత్వం పెంచే ధరల వల్ల కానీ ఒక సిలిండర్ ధర తీసుకుంటే 1,200 రూపాయలు ఉంది, పప్పు ధర తీసుకుంటే 200 ఉంది. కనీసం జీవించాలంటే ఇద్దరు భార్యాభర్తలకి కనీసం 9,000 ఉండాలని చెప్పేసి మన ఆల్ ఇండియా పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున, మన సంగారెడ్డి జిల్లా తాపరపాయి అసోసియేషన్ తరఫున మనం ఈ ధర్నా చేస్తూ ఉన్నాము. మనం కనీస పెన్షన్ ఏదైతే ఉందో అది 9,000కి చేయాలని చెప్పేసి, అలాగే ఆ పెన్షన్ మీద ప్రతి 3 నెలలకి 6 నెలలకి డిఏ ధరలకు అనుకూలంగా పెంచితే బాగుంటుందని చెప్పేసి భార్యాభర్తలిద్దరికీ మెడికల్ ఫెసిలిటీ కల్పించాల్సిన అవసరం ఈ ప్రభుత్వాల మీద ఉందని తెలియజేసుకుంటూ, ఎన్డీఏ కూటమిగా ఈ బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. గత కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా శ్రీ భూపేంద్ర యాదవ్ గారు స్థానంలో ఇప్పుడు డాక్టర్ మన్సుఖ్ మాండవీయ గారు నియమితులయ్యారు. ఇప్పుడు ఈ మినిమం పెన్షన్ 7,500 రూపాయలు ప్లస్ డిఏ డిమాండ్ విషయంలో రాబోయే రోజుల్లో ఎన్ఏసీ ఏ పాత్ర పోషిస్తుందో అన్నది దేశవ్యాప్త ఈపీఎస్ 95 పెన్షన్లందరూ ఎదురు చూస్తున్నారు. మరి యొక్క కొత్త సమాచార వీడియోతో మీ ముందుకు వస్తాను.